అందరికీ నమస్కారం. ఈరోజే అత్యంత పవిత్రమైన చైత్ర అమావాస్య. ఇది శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శుక్ర అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు లక్ష్మీదేవికి శుక్రుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు అదృష్టవంతులు మాత్రమే ఈ చైత్ర అమావాస్య కథను వింటారు. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. సాధారణంగా అమావాస్య అంటేనే చీకటి. ఆ రోజున ఎటువంటి శుభకార్యాలు చేయం. కానీ ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి అమావాస్య చాలా ప్రీతికరం. ఈ రోజు వెనుక ఉన్న ఒక ప్రాచీనమైన కథను గురించి తెలుసుకుందాం. పూర్వం విదర్భ దేశంలో ధర్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరుకు తగ్గట్టే అతను మహాధర్మాత్ముడు. ఎవరికీ హాని చేసేవాడు కాదు. కానీ అతని జీవితం మాత్రం కటిక దరిద్రంలో ఉండేది. ఉదయం లేస్తే రాత్రికి భోజనం దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. అతని భార్యా పిల్లలు ఆకలితో అలమటించడం చూసి ధర్మదత్తుడు నిత్యం కుమిలిపోయేవాడు. నేను ఏం పాపం చేశాను? నిత్యం దైవనామ స్మరణ చేస్తాను కదా, అయినా లక్ష్మీదేవి నన్ను ఎందుకు కరుణించడం లేదు అని అతను బాధపడేవాడు. ఒకరోజు ఆ ఊరికి భార్గవ మహాముని అంటే శుక్రాచార్యుల వంశానికి చెందిన ఋషి వచ్చారు. అప్పుడు ధర్మదత్తుడు ఆయనను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. స్వామి, నా ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడడం లేదు. వచ్చిన ధనం వచ్చినట్టే మాయమవుతుంది. దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు భార్గవముని తన దివ్య దృష్టితో ధర్మదత్తుని ఇంటిని పరిశీలించి ఒక నిజాన్ని బయటపెట్టాడు. ధర్మదత్త, నీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి సిద్ధంగానే ఉంది. ఆమె బంగారు కలశాన్ని పట్టుకుని నీ గుమ్మం దగ్గర నిలబడి ఉంది. కానీ నీ గుమ్మం లోపల నీ కంటికి కనిపించని నల్లటి ఆకారాలతో నీ పితృదేవతలు అంటే నీ పూర్వీకులు అడ్డుగా నిలబడి ఉన్నారు. వారి ఆకలి తీరలేదు, వారి దాహమూ తీరలేదు. వారు లక్ష్మీదేవిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పగానే అప్పుడు ధర్మదత్తుడు ఆశ్చర్యపోయాడు. పితృదేవతలు లక్ష్మీదేవిని అడ్డుకుంటారా స్వామి అని అడిగాడు. అప్పుడు ఋషి అసలు రహస్యాన్ని ఇలా వివరించాడు. అవును నాయనా, పితృదేవతలు అంటే మన వంశానికి మూలాధారం వారు. గాలి రూపంలో ఇంటి ద్వార బంధాల దగ్గర ఉంటారు. వారి ఆత్మకు శాంతి లేనప్పుడు, వారికి తగిన ఆహారం అంటే తర్పణాలు అందనప్పుడు వారు కోపంతో లేదా ఆకలితో ఇంటి చుట్టూ ఒక రుణ కవచాన్ని ఏర్పరుస్తారు. ఆ రుణ కవచాన్ని దాటి లక్ష్మీదేవి లోపలికి రాలేదు. నువ్వు ఎంత కష్టపడినా ఆ డబ్బు పితృల ఆకలి తీర్చడానికి అంటే అనారోగ్య రూపంలో, నష్టాల రూపంలో ఖర్చవుతుంది తప్ప ఇంట్లో డబ్బు నిలబడదు అని చెప్పగానే దీనికి పరిష్కారం ఏమిటి అని ధర్మదత్తుడు అడగగా అప్పుడు భార్గవముని చైత్ర అమావాస్య గొప్పతనాన్ని వివరించాడు. చూడు నాయనా, ఒకసారి ధనానికి అధిపతి అయిన కుబేరుడు, మృత్యువుకు అధిపతి అయిన యమధర్మరాజు ఒక ఒప్పందం చేసుకున్నారు. యముడు ఇలా అన్నాడు, అమావాస్య నా రోజు. ఆ రోజు జీవులు తమ కర్మలను ప్రక్షాళన చేసుకోవాలి అన్నాడు. ఇక కుబేరుడు ఇలా అన్నాడు, శుక్రవారం నా రోజు అంటే లక్ష్మీ రోజు. ఆ రోజు జీవులు భోగభాగ్యాలు అనుభవించాలి అన్నాడు. ఈ రోజున ఎవరైతే తమ పితృదేవతలను సంతృప్తి పరుస్తారో యమధర్మరాజు ఆజ్ఞ మేరకు పితృదేవతలు పక్కకు తప్పుకొని లక్ష్మీదేవికి దారిస్తారు. అమావాస్య నాడు పితృదేవతలకు చేసే పూజ వారికి వెంటనే చేరుతుంది. వారు సంతృప్తి చెంది అఖండ ఐశ్వర్యాన్ని ఆశీర్వదిస్తారు అని చెప్పగానే అప్పుడు భార్గవముని చెప్పినట్లుగా ఆ తర్వాత వారమే వచ్చిన అమావాస్య రోజున ధర్మదత్తుడు ఇలా పూజ చేశాడు. అందులో ముఖ్యంగా పంచభూతాల సాక్షిగా ఉప్పు దీపం వెలిగించాడు. అంటే సాయంత్రం 6 గంటల సమయంలో గోతూలి వేళ ఇంటి ఈశాన్య మూల లేదా పూజ గదిలో ఒక మట్టి ప్రమిద తీసుకున్నాడు. అందులో సముద్రం నుండి పుట్టిన కళ్ళు ఉప్పును నిండుగా పోశాడు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపం. అమావాస్య నాడు అది నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ఆ ఉప్పు మీద మరొక చిన్న ప్రమిద పెట్టి స్వచ్ఛమైన ఆవునేతితో దీపం వెలిగించాడు. పితృదేవతలకు ఇష్టమైన తీపి పదార్థాలు అంటే బియ్యం, పాలు, బెల్లం, యాలకులు వేసి పరమన్నం వండాడు. దానిని దేవుడికి నివేదించి ఆ తర్వాత ఇంటి బయట దక్షిణ దిక్కుకు కాకులకు లేదా ఆవుకు తినిపించాడు. ఇక దీపం వెలిగించిన తర్వాత శ్రీమాత్రే నమః అంటూ కనకదార స్తోత్రం పఠించాడు. ఇలా అమావాస్య వ్రతాన్ని చేశాడు ధర్మదత్తుడు.
ఇక ఆ రాత్రి నిద్రపోతూ ఉండగా ఒక కల వచ్చింది. ధర్మదత్తుడికి కలలో అతని ఇంటి ముఖద్వారం దగ్గర నిలబడిన నల్లటి ఆకారాలు అంటే పితృదేవతలు నవ్వుతూ ఆనందంతో ఆకాశంలోకి వెళ్లిపోవడం కనిపించింది. వారు వెళ్లగానే తలుపులు బార్లా తెరుచుకున్నాయి. బంగారం పట్టుచీర కట్టుకున్న ఒక స్త్రీ అంటే లక్ష్మీదేవి చేతిలో కలశంతో ధర్మదత్తుని ఇంటిలోకి అడుగుపెట్టింది. తెల్లవారేసరికి అప్పుల వారు ఇంటికి వచ్చి గొడవ చేయడం మానేసి కొంత గడువు ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే ధర్మదత్తుడికి రావాల్సిన పాత బాకీలు వసూలయ్యాయి. ఏడాది తిరిగేసరికి అతను ఆ ఊరిలోనే పెద్ద ధనవంతుడయ్యాడు. ఈ కథ వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. అమావాస్య అంటే చంద్రబలం పూర్తిగా క్షీణించే రోజు. చంద్రుడు అంటే మనసుకు సంబంధించినది. ఇది పితృదేవతలకు ప్రీతికరమైన రోజు. పితృదోషం ఉంటే లక్ష్మి నిలబడదు. అమావాస్య నాడు పితృతర్పణం లేదా అన్నదానం చేయడం వల్ల పితృదోషం పోతుంది. అలానే వెంటనే లక్ష్మీ పూజ చేయడం వల్ల ఆ ఖాళీలో ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. ఈ కథను ఎవరైతే పూర్తిగా విన్నారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం, పితృదేవతల అనుగ్రహం తప్పక కలుగుతుంది. చైత్రమాసంలో వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున పవిత్ర నదీ స్నానం ఆచరిస్తారు. ఇది మోక్ష సాధనకు, జీవితంలో వృద్ధికి దోహదం చేస్తుందనే నమ్మకం. ఈ రోజున ప్రత్యేకంగా శివపూజ చేసుకుంటారు. అపమృత్యు దోష నివారణకు, రోగ విముక్తికి ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం ఈ రోజున చేసే పూజకు వస్తుందనే నమ్మకం. ఇక అమావాస్య తిథి నాడు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం, భాగవత పారాయణ చాలా మంచిదని నమ్మకం. ఈ రోజున చేసే దాన ధర్మాలు అంతులేని ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున చేసే పూజ, ఉపవాసం కుటుంబం, సంతానం, ఆనందం, అభివృద్ధికి దోహదం చేస్తాయి. జాతకంలో పితృదోషం ఉన్నవారు ఈ రోజున ప్రత్యేక పూజలు, ఉపవాసం చేసి దోష ప్రభావాన్ని తొలగించుకోవచ్చు. చైత్ర అమావాస్య నాడు చేసే స్నానం, దానాలు, పుణ్య కార్యాలకు ప్రత్యేక మహత్యం ఉంటుంది. ఈ రోజున ఆచరించే మౌన వ్రతం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్నానం, మౌనం, ధ్యానం ఈ రోజున చేసిన వారికి 1000 ఆవులను దానం చేసినా ఫలితం లభిస్తుందని దేవర్షి వ్యాసుడు వివరించారు. ఫాల్గుణ అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానానికి వెళ్తారు. ఇలా ఈ రోజున నదీ స్నానం చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరతాయని నమ్మకం. చైత్ర అమావాస్య రోజున పితృదేవతలను స్మరించుకొని వారికి తర్పణాలు వదలడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయని, వంశాభివృద్ధి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. పవిత్ర నదులలో గంగా, కృష్ణ, గోదావరి వంటి పవిత్ర నదులలో స్నానం ఆచరించి పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం మరియు ఇతర దానాలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున చీమలకు చక్కెర కలిపిన పిండిని చల్లడం, కాకులకు అన్నం పెట్టడం లేదా గోశాలలో సేవ చేయడం వల్ల సర్పదోషాలు మరియు కర్మదోషాలు తొలగిపోతాయని నమ్మకం. చైత్ర మాసంలో హనుమంతుణ్ణి, విష్ణువును పూజించడం చాలా విశేషం. ఈ రోజున ఉపవాసం ఉండడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. ఈ రోజు చేసే దానం, పూజ, జపం అనంత పుణ్యఫలాన్ని తెచ్చిపెడుతుందని పురాణాలు చెప్తున్నాయి. చూశారు కదండి, ఈ రోజు మనం చైత్ర అమావాస్య కథ గురించి తెలుసుకున్నాం కదా. అలాగే చైత్ర అమావాస్య విశిష్టత గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి మన ఛానల్ ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.